అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను. నా ముందు అద్భుతం, వండర్. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. నేను పాపికొండల్ని కేవలం 1900 రూపాయలతో 1900 రూపీస్తో వెళ్ళి వచ్చాను. అది ఎలానో ఈ వీడియోలో చూడండి. నేను విజయవాడ నుంచి రాజమండ్రి ట్రైన్ టికెట్ 150 రూపాయలతో బుక్ చేసుకున్నాను. మనం రాజమండ్రిలో ట్రైన్ దిగగానే మనం వెళ్ళవలసిన ప్రదేశం పుష్కర్ ఘాట్. ఆ పుష్కర్ ఘాట్ నుంచే మన జర్నీ అనేది పాపికొండలకు స్టార్ట్ అవుతుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి పుష్కర్ ఘాట్కి నేను 50 రూపాయల ఛార్జీతో వెళ్ళాను. ఈ పుష్కర్ ఘాట్ నుంచి మన జర్నీ అనేది పాపికొండలకు స్టార్ట్ అవుతుంది. ముందుగా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ 1250 రూపాయలకి ఈచ్ పర్సన్కి పాపికొండల టూర్ ప్యాకేజ్ అనేది మీరు బుక్ చేసుకోవాలి. మీరు బుక్ చేసిన టూర్ ప్యాకేజ్ వాళ్ళు మిమ్మల్ని పుష్కర్ ఘాట్ దగ్గర రిసీవ్ చేసుకుంటారు. అక్కడ నుంచి మీరు పోచారం టెంపుల్ వరకు బస్ జర్నీ చేయాల్సి వస్తుంది. ఈ జర్నీ అనేది ఒక 1 అవర్ ఉంటుంది. ఆ పోచారం టెంపుల్ నుంచే మీ బోట్ జర్నీ అనేది పాపికొండలకు స్టార్ట్ అవుతుంది. టూర్ ప్యాకేజ్ వాళ్ళు ఆ పోచారం టెంపుల్ దగ్గర బస్సు ద్వారా డ్రాప్ చేసిన తర్వాత మీరు అక్కడున్న ఏ బోట్ ఎక్కాలనేది వాళ్ళే చెబుతారు. మనం బోట్ ఎక్కే ముందు సెక్యూరిటీ అనేది ఉంటుంది. అక్కడ మనల్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాతే, మన బ్యాగులను చెక్ చేసిన తర్వాతే మనల్ని బోట్లోకి ఎంట్రీ చేస్తారు. ఈ బోట్ జర్నీ అనేది ఇంచుమించుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మధ్యలో ఒక 1 అవర్ మిమ్మల్ని ఓ ఐలాండ్లో డ్రాప్ చేయడం జరుగుతుంది. మీ టిఫిన్ కానీ, భోజనం కానీ, టీ కాఫీలు కానీ అన్నీ ఈ బోట్లోనే ఉంటాయి. టూర్ ప్యాకేజీలో భాగంగా ఇవి మీకు వాళ్ళు అందించడం జరుగుతుంది. టిఫిన్, భోజనం చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ బోట్ జర్నీలోనే మీకు ఎన్నో రకాల గేమ్స్, ఈవెంట్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లాంటివి కండక్ట్ చేస్తారు. ఈ బోట్ ట్రిప్ అనేది పోచారం టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి పేరంటాలం విలేజ్ వరకు ఉంటుంది. భద్రాచలం నుంచి పాపికొండలు వచ్చేవాళ్ళు, రాజమండ్రి నుంచి పాపికొండల టూర్ వచ్చేవాళ్ళు కలిసే పాయింటే ఈ పేరంటాలమ్మ విలేజ్ పాయింట్ అనమాట. మీరు ఈ బోట్ జర్నీలో వెళ్తుంటే రాజమండ్రి నుంచి పాపికొండల టూర్ వెళ్ళే వాళ్ళకి ఒకవైపు వెస్ట్ గోదావరి, మరోవైపు ఈస్ట్ గోదావరి కనపడటం జరుగుతుంది. ఈ బోట్ జర్నీలో అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ప్రదేశాలతో పాటు పోలవరం ప్రాజెక్టు మరియు గ్యాస్ అండ్ పెట్రోల్ నడిచే ఒక బిగ్ పైప్ లైన్ బ్రిడ్జ్ని కూడా మీరు ఈ జర్నీలో చూడొచ్చు. ప్యాకేజీలో భాగంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ అండ్ స్నాక్స్ బోట్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. బోట్ అనేది పేరంటాలమ్మ విలేజ్ దగ్గర ఆపుతారు. అక్కడ మనకు 1 అవర్ టైం అనేది ఆ ఐలాండ్లో స్పెండ్ చేయడానికి కుదురుతుంది. అక్కడ చిన్న వాటర్ ఫాల్తో పాటు ఒక అందమైన టెంపుల్ ఉంటుంది. అక్కడ మనం 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత తిరిగి మరలా మన బోట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం ఎక్కడైతే ఎక్కామో పోచారం టెంపుల్ దగ్గర మళ్ళీ అక్కడ ఆ బోట్ వాళ్ళు దించడం జరుగుతుంది.